నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. వారాహ ప్రొడక్షన్లో జయశంకర్ రెడ్డి, సంతోష్ నిర్మాణంలో, కార్తికేయ దర్శకత్వంలో సుభిక్ష అండ్ గీతిక ఇద్దరు కలిసి ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ దూరదర్శిని. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి టీజర్ రిలీజ్ అయ్యి యూట్యూబ్ని ఏ రకంగా షేక్ చేస్తుందో మనం అందరం చూస్తాం. మరి ఈ మూవీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ కార్తికేయ గారు అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ గీతిక గారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సూపర్. అండ్ ఫస్ట్ సార్తో స్టార్ట్ చేద్దాం. సార్, దూరదర్శిని అసలు ఈ టైటిల్ వెనకాల రీజన్ ఏంటి? సో ఆ పీరియడ్ని మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనేది ఒక పాయింట్. అంటే 90s తీసుకెళ్దాం అనేది ఒకటి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ బ్యాక్డ్రాప్లో అంటే చిత్రలహరి అనేది ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళందరికీ అండ్ ఇప్పుడు వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు. సో అప్పట్లో మన ఈ ఛానల్స్, ఈ సోషల్ నెట్వర్క్ అంతా లేనప్పుడు చిత్రలహరి అనేది చాలా ఒక పెద్ద ప్రోగ్రామ్ అనమాట. అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆ ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో అట్లా దూరదర్శన్కి కనెక్టెడ్ ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ కనెక్టెడ్. అంటే ఒక 10-15 ఇయర్స్ బిఫోర్ జనరేషన్ మొత్తం కూడా దూరదర్శన్కి కనెక్టెడ్ అనమాట. సో దాన్ని హైలైట్ చేస్తూనే ఉంటుంది, మా కంటెంట్ అంతా కూడా దాని చుట్టూనే రన్ అవుతూ ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఆ టైటిల్ యాప్ట్గా ఉంటుంది, ఈజీగా అంటే ఆ పీరియడ్ ఫిల్మ్ అనేది ఎక్స్పోజ్ అవ్వడానికి, రీచ్కి బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాడు. అండ్ గీతిక గారు, మీరు చెప్పండి. టీజర్లో చూసాము కంప్లీట్గా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఒక మంచి లంగావోనితో 16 తెలుగు అమ్మాయిలు చాలా చక్కగా అనిపించారు. ఈ క్యారెక్టర్ మీ వరకు సార్ చెప్పినప్పుడు అసలు మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా కొత్తగా ఉండింది, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు అలా లేం కదా. సో అండ్ నాకు పర్సనల్గా చాలా నచ్చింది ఆ వాణి క్యారెక్టర్, తన డ్రెస్సింగ్ కానీ అండ్ ఆ వాలు జడ, ఇంకా అందం అంటే అదే కదా, లాంగ్ హెయిర్తో. ఇప్పుడు ఎవరికి అంత చాలా మారిపోయాం. సో మళ్ళీ మా మమ్మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు అలాగా పద్ధతిగా. సో నాకు చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మాయి పువ్వులు పెట్టుకొని ఆ బొట్టు, ఆ కట్టు, పచ్చని ఆ ఊర్లో అందమైన అమ్మాయి వాణి. బేసికల్లీ మీరు కొంచెం రాజమండ్రి బ్యాక్గ్రౌండ్ కదా? అవును, నేను రాజమండ్రి అమ్మాయి. మిస్ రాజమండ్రి అండ్ మిస్ రాజమండ్రి ఆల్సో ఐ నో. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు గీతిక గారిని కానీ లేకపోతే హీరో గారిని సెలెక్ట్ చేసేటప్పుడు అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, వాళ్ళకి ఒక వ్యూ ఉంటుంది, ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే సెట్ అవుతారు, వీళ్ళైతే సెట్ అవుతారని. ముఖ్యంగా ఇప్పుడు దూరదర్శిని విషయానికి వస్తే అసలు ఈ పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్కి గీతికానే సెట్ అవుద్ది అనేది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు సార్ మీరు? అంటే ఆ కథ అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ఆ ప్రాజెక్ట్ చేయాలని టేకప్ అయినప్పుడు, ఆ కన్వర్జేషన్ డిస్కషన్స్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళు వద్దు, సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు వద్దు అనేది ఒక మెయిన్ ఇది. రెండోది ఏంటంటే చాలా న్యాచురల్గా మన తెలుగు నేటివిటీకి బాగా పరిచయం ఉండి ప్రతిదీ అర్థం చేసుకోగలిగి ఉండి ఆ సౌత్ లుక్, మెయిన్ మనకు ఆ సౌత్ లుక్ అప్పుడు కానీ మనకు ఆ న్యాచురల్ ఫీల్ కలగదు కదా. సో ఆ సౌత్ లుక్ ఉండి మనకి యాప్ట్గా ఉండే వాళ్ళు కావాలి. ఎందుకంటే మనకి దీంట్లో ఉన్న ఎమోషన్స్కి కొంచెం ఎక్కడో ఒక సింపతి గెయిన్ అవ్వాలి క్యారెక్టర్కి ఎమోషన్లో, అంటే ట్రావెలింగ్లో, సబ్జెక్ట్ ట్రావెలింగ్లో. సో ఆ చిన్న సెన్సిబిలిటీస్ ఉన్న ఫేస్ ఉండాలి అనేది డిస్కషన్స్ అనమాట. సో దాంట్లో నుంచి మనం తన్ని గీతికాని చూసినప్పుడు సో మాకు ఈ వాణి అనే ఒక క్యారెక్టర్కి యాప్ట్గా అనిపించి మేము ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే వన్స్ సెట్స్కి వెళ్ళి డే 1 నుంచి కూడా ఏంటంటే పర్ఫెక్ట్, అంటే ఈ క్యారెక్టర్కి తను 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనేది టీం అంతా కూడా ఫీల్ అయింది. ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు కూడా అంటే చాలామంది మాకు ల్యాబ్లో షో చేసుకొని చూడడం జరిగింది ఆల్రెడీ మేము. సో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్గా, ఎవరు కూడా దీన్ని స్పెసిఫిక్గా క్వశ్చన్ చేసేవాళ్ళే లేరనమాట. అంటే అరే వీళ్ళు కాకపోతే ఉంటే ఇంకా బెటర్ అయ్యి ఉంటే అసలు ఆ డిస్కషనే లేదు. సో చూసిన వాళ్ళందరూ సాటిస్ఫైడ్. సో మా సెలెక్షన్ 100% మేము అనుకున్నది కరెక్ట్గా ఉంది అనేది వేర్ సాటిస్ఫైడ్ అనమాట యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ చూసుకుంటే దూరదర్శన్ అంటే కంప్లీట్గా మనం అన్నట్టు
20 కిడ్స్కి తెలియకపోవచ్చు కానీ 80 కిడ్స్కి 90 కిడ్స్కి అయితే బాగా తెలుసు. సండే వచ్చిందంటే వెళ్ళాలి, కూర్చోవాలి, ఎప్పుడో ఒక సినిమా మాత్రమే వస్తుంది సాటర్డే సండే. ఇప్పుడు ఇది టైటిల్ కొంచెం భిన్నంగా ఉంది కంపారిటివ్ అదర్ సినిమా టైటిల్ చూసుకుంటే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒక డెబ్యూ అనే చెప్పొచ్చు, అంటే బిగ్ స్క్రీన్కి డెబ్యూ కాకపోతే బిగ్ స్క్రీన్కి డెబ్యూ. సో వీళ్ళిద్దరిని పర్టికులర్గా తీసుకోవడానికి ఈ స్పెసిఫిక్ రీజన్. రేపు మీరు సినిమా చూసినప్పుడు వీళ్ళని తప్ప చూసే మీరు కూడా అసలు వేరే వాళ్ళని ఊహించుకోలేరు. సో ఆ క్యారెక్టర్లో గీతకాంత్ తప్ప ఎవరు ఊహించుకోలేదు. వేరే వాళ్ళు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఊహించుకోరు డెఫినెట్గా. ఓకే. సో అంతలా దాంట్లో ఇమిడిపోయారు, అంతలా దాన్ని ఓన్ చేసుకొని ఫీల్ అయ్యి చేశారు అందరూ. ఓకే. సో ఇదేంటి ఎక్కడ కూడా ఏంటంటే ఓవర్ యాక్టింగ్ అదంతా ఏముండదు, చాలా న్యాచురల్గా. ఓవర్ యాక్టింగ్ డైలాగ్స్ ఉండవు, ఓవర్ యాక్టింగ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉండవు. సో అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఎగ్జాక్ట్లీ కంటెంట్ ఏమైతే డ్రైవ్ చేస్తూ వెళ్తుందో సో అదే మనం ప్లే చేయడం జరిగింది. ఆ లెవెల్లోనే వీళ్ళు కూడా అందరూ ఫాలో అప్ అయిపోయారు, దాన్ని ఓన్ చేసుకొని ట్రావెల్ అయిపోయారు అనమాట. సో దానివల్ల ఏంటంటే అందుకే మనం వన్స్ ఒక 10 minutes తర్వాత స్క్రీన్లో కంప్లీట్గా మనం కథలకి ఇన్వాల్వ్ అయిపోతాం. సో అక్కడ ఉన్న క్యారెక్టర్కి అడిక్ట్ అవుతాం అనమాట. సో చాలా న్యాచురల్గా జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒక స్టేజ్లో ఎండ్ స్టేజ్లో కానీ మనం రియలైజ్ అవ్వం మన సినిమా చూస్తున్నాము అనేది. డెఫినెట్గా ఆ ఫీల్ని క్రియేట్ చేశారు అంటే 100% వాళ్ళు ద బెస్ట్ ఇచ్చారనేది. ద బెస్ట్ మీరు తీసుకున్నారు. మీరు చెప్పండి, సరే అమ్మగారికి నచ్చిందనో లేకపోతే మీకు నచ్చిందనో ఈ క్యారెక్టర్ ఒప్పుకోవటం ఇదంతా పక్కన పెట్టేస్తే, అంటే మీకు ఎక్కడో చిన్న భయం లాంటిది వేయలేదా? ఇప్పుడు ఒక విలేజ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తే నేను రేపు గ్లామరస్ క్యారెక్టర్లు చేయాలంటే ఎలా ఉంటుంది ఏంటి అని ఆ విధంగా అనిపించిందా, లేదా కంప్లీట్గా సార్ని బిలీవ్ చేస్తారా? ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ డైరెక్టర్ గారి మీద నమ్మకం అది ఫస్ట్ చాలా ఉండింది. అండ్ అంటే ఆయన చేసిన మూవీస్ కూడా చాలా పెద్ద మూవీస్ చేస్తున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ అదంతా ప్లస్ ఆబ్వియస్లీ మూవీకి. అండ్ నాకు వాణి క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఎక్కడ అన్కంఫర్టబుల్గా కానీ ఇది నేను చేయలేను అన్నట్టు అనిపించలేదు. చెప్పాలంటే నా అదృష్టంగా భావించాలి. నా ఫస్ట్ మూవీ లాంచ్ నేను ఇలా అవుతున్నాను ఇంత పద్ధతిగా. యూనో నేను నా ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చొని చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో నన్ను అపోజ్ చేయడానికి ఏం లేదు. నేను రాజమండ్రి అమ్మాయిని, తెలుగు అమ్మాయినే. బట్ కొంచెం ఫస్ట్ భయం ఉంటుంది కదా, మా అమ్మ ఎలా చేస్తుందో లేకపోతే ఇది ఎలాంటి స్టోరీయో. అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా మంచి ఒక సాఫ్ట్ లాంచ్ అయింది చెప్పాలంటే. సార్ మీరు చెప్పండి, మీ ప్రీవియస్ మూవీస్ ఒకసారి చూసుకున్నట్టయితే పెద్ద సెలబ్రిటీస్తో చేశారు అండ్ బిగ్ స్టార్స్తో చేస్తున్నారు. వీళ్ళని నేను తక్కువ చేయట్లేదు, బట్ వీళ్ళు డెబ్యూ ఎవరో ఒకళ్ళు అవకాశం ఇస్తేనే వీళ్ళ టాలెంట్లు బయటకు వస్తూ ఉంటాయి. బట్ చూసే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కార్తికేయ గారు అంత పెద్ద స్టార్స్తో చేశారు, ఒక డెబ్యూ వాళ్ళని ఎలా బిలీవ్ చేస్తున్నారు అని అంటే మీ ధైర్యం ఏంటి సార్ అసలు? అంటే ఆ క్వశ్చన్స్ చాలా మంది రేస్ చేశారు, కానీ ఇది టేక్ ఆఫ్ చేసేటప్పుడు అంటే వీళ్ళు ఇక్కడికి ఎంటర్ కాకముందే ఆ కంటెంట్ చేద్దాం డిసైడ్ అయినప్పుడే ఒక ఛాలెంజ్గా తీసుకుని టేక్ ఆఫ్ చేసాం అనమాట. మనకు అప్పుడే ఐడియా ఉంటుంది కదా, సో మనం వెళ్తున్నది ఫ్రెషర్స్తో టేక్ ఆఫ్కి వెళ్తున్నాము అనేది. సో అప్పటి వరకు ప్రీవియస్గా ఫస్ట్ ఫిల్మ్ సాధ్యం జగపతి బాబు ప్రియమణి గారితో కానీ, వసూల్ రాజా నవదీప్ శ్రీహరి గారితో కానీ, నెక్స్ట్ మంచు లక్ష్మి గారితో కానీ, సో వాళ్ళతో చేసి దాని తర్వాత ఏంటంటే అవన్నీ కమర్షియల్ ట్రాక్లో ఉంటాయి అనమాట. సో ఈ కంటెంట్ బేస్డ్గా టర్న్ అవటమే ఏంటంటే ఒక ఛాలెంజ్గా దీన్ని చేద్దాము అనేది. రెండోది ఏంటంటే ఇది మనం ఓన్ చేసుకుని ఫీల్ అయింది. ఒకప్పుడు మనం కూడా దాన్ని ఎంజాయ్ చేసిన ఒక మూమెంట్ అనమాట. సో అప్పుడు ఇది డెఫినెట్గా ఈ జానర్లో రాలేదు, సో దీన్ని అటెంప్ట్ చేద్దాము, డిఫరెంట్గా ట్రై చేద్దాం అని ఫిక్స్ అయ్యి చేసింది. ఆ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఆ కథకు తగ్గట్టు ఎవరు మనకు కావాలో వాళ్ళతోటే వెళ్దామని. సో ఇంకొంచెం ఎఫర్ట్ చేసుకుంటే కొంచెం ఎస్టాబ్లిష్ కూడా పెట్టేసుకోవచ్చు, కానీ అలా కాకుండా ఈ కథకు తగ్గట్టే వెళ్ళాలి. సో దాని అండర్లోనే వెళ్ళాలి అంతే తప్ప దాన్ని ఓవర్కమ్ చేసి వెళ్ళొద్దు అనేది అది మెంటల్గా ఫిక్స్, అది ఫిక్స్ అనమాట. సో ఆ అండర్లైన్ని పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి అప్పుడు వీళ్ళు పర్ఫెక్ట్ అని అనిపించింది. దానికి ముందు చాలా తర్జనాలు పడ్డ తర్వాతే డెసిషన్స్ తీసుకున్నాము. సో తీసుకున్న తర్వాత వన్స్ కరెక్ట్ డెసిషన్ అనేది అంటే ఎక్కడ కూడా మళ్ళీ మనం ఎందుకు వీళ్ళని చూస్ చేసుకున్నాం అనే థాట్ కానీ అది ఎప్పుడు కూడా రేజ్ కాలేదు. వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి, అవి ప్రాక్టికల్ సిచ్యువేషన్లో చాలా ఉంటాయి, అవి కామన్ థింగ్ అనమాట. కానీ వీళ్ళ వల్ల ఎక్కడ మనకి ప్రాబ్లం అనేది ఎక్కడ కూడా మనకు అసలు అలాంటిది ఫేస్ చేయలేదు. దీంట్లో ఇది పెద్ద ఛాలెంజ్ ఆర్టిస్ట్కి కూడా. ఎందుకు అంటే ఒకటి వాళ్ళ కెరియర్,
ఈ డౌన్ టు ఎర్త్ ఉన్న క్యారెక్టర్ చేయటం. ఎందుకంటే అగ్రెసివ్గా ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఈజీగా ఎలివేట్ అవుతుంది. సో అలా లేకుండా డౌన్ టు ఎర్త్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తే ఏంటంటే కొంచెం కష్టం అనమాట, దాన్ని కన్విన్స్ చేయడం కొంచెం కష్టం. రెండోది ఆ 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి ఇందులో, ఏజ్ డిఫరెన్షియేషన్స్ ఉంటాయి, ఆ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఒకటే గ్రాఫ్లో మ్యాచ్ చేయాలి. సో అవన్నీ కూడా ప్రాపర్గా చేశారు. వన్స్ అవుట్పుట్ చూసుకున్నాక కరెక్ట్గా చేశారన్న ఒక సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కూడా వీళ్ళ అది ఫిక్స్ అయ్యి చేసుకున్న ఒక ఇదే కాబట్టి అల్టిమేట్గా సక్సెస్ తీసుకున్నాం. మీరు ఎగ్జాంపుల్కి తీసుకుంటే మన చెన్నై ఎక్స్ప్రెస్లో దీపికా పడుకునే, సో దీపికా పడుకునే ప్రీవియస్ ఎలా ఉన్నా కానీ దాంట్లో ఎంత అండర్లో ఉంటుంది కదా. సో ఓని వేసుకొని ఇది, సో మనం ఏంటి ఆ క్యారెక్టర్ని ఫీల్ అయ్యాం తప్ప అంతకుముందు ప్రీవియస్గా ఉన్న స్టేజ్ పైన ఉన్న దీపికాని మనం రీచ్ కాలేదు, తీసుకోలేదు కదా. సో అలా తన కూడా ఏంటంటే ఈ క్యారెక్టర్కి యాప్ట్గా పర్ఫెక్ట్గా చేశారని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన మీరు కూడా డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఓవరాల్గా ఎన్ని డేస్ అయింది సార్ షూట్ ఇది? ఆల్మోస్ట్ రీకలెక్షన్ షార్ట్స్ అవన్నీ కలిపి ఆల్మోస్ట్ 60 days వరకు. 60 days అంటే కంప్లీట్ విలేజ్ నేపథ్యం కాబట్టి అంటే విలేజ్ చేశారా లేకపోతే సెట్స్? ఇదేంటంటే మనకి రామ్ చరణ్ ఇలా రంగస్థలంలాగా ఇలా మనము సెట్స్ వేసి చేయాల్సిన ఒక స్పాన్ ఉన్న సినిమా. సో దీన్ని మనం ఏంటంటే ఇక్కడ మనకు అంత బడ్జెట్స్ మనకు ఉండవు కాబట్టి మనం న్యాచురల్ లొకేషన్స్కి మనం షిఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో అలా చాలా విలేజెస్కి వెళ్ళాం. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా విలేజెస్లో ఈ అంటే మనకి ఎక్కడైతే ఈ పెంకుటిల్లు ఆ అట్మాస్ఫియర్ అంతా దొరుకుద్దో అలా ఒరిజినల్ లొకేషన్ ప్రతి షార్ట్ కూడా ఒరిజినల్, ఏం దీంట్లో సీజీ అనేది ఏం కనపడదు అనమాట. మోస్ట్లీ 100% ఒరిజినల్ షార్ట్స్నే మీరు చూస్తారు. అలా అందుకోసం అని చెప్పేసి మేము ఆంధ్రాలో చాలా వరకు యానం, కాకినాడ ఆ సరౌండింగ్స్ లో ఉన్న విలేజెస్ అన్ని చుట్టేసాం. దగ్గర రాజమండ్రి కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ అగ్రహారం ఈ సరౌండింగ్స్ లో, తెలంగాణ సరౌండింగ్స్, సిటీ సరౌండింగ్స్ లో కూడా చేసాం. ఇప్పటికీ కూడా అక్కడ ఇల్లులు అలానే పెంకిటిల్లులు, అగ్రహారం అంతా చూస్తే అసలు అసలు చాలా డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటది. పాతకాలంలో లాని అన్ని ఇల్లులు 100 సంవత్సరాలు పైబడ్డు. నేను కూడా మీ టీజర్ చూసాను కాబట్టి నన్ను కూడా మీరు అన్నట్టు ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారేమో అనిపించింది జస్ట్ ఆ చిన్న టీజర్ చూస్తే. 100% చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ట్రెండ్లో ఉండేవాళ్ళు అప్పుడు ఎలా ఉన్నింది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పటి వాళ్ళందరికీ మళ్ళీ ఆ తీపి జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకొస్తాయి. థియేటర్కి వచ్చిన వాళ్ళు కూడా ఒక చిన్న ఎమోషన్తో, ఒక హ్యాపీగా థియేటర్లో నుంచి ఆ ఎమోషన్స్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. డిస్కషన్ జరుగుతుంది మోస్ట్లీ ఈ మంత్ 23rd అట్లా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ జరుగుతుంది మోస్ట్లీ, బట్ డేట్ అనేది కూడా మనం డిసైడ్ అనమాట. అండ్ గీతిక గారు మీరు చెప్పండి, పెద్ద స్క్రీన్ మీద ఒక హీరోయిన్గా లాంచ్ అవుతున్నారు. సో నటన పరంగా చూసుకుంటే అంటే ఏమన్నా నేర్చుకోవడం కానీ ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా సార్ డైరెక్షన్లో ఏమన్నా ఇబ్బందులు పడ్డది కానీ అరే ఏంట్రా అని భయపడిన సందర్భాలు కానీ ఏమైనా? అస్సలు ఈయనంత సాఫ్ట్ పర్సన్, సాఫ్ట్ స్పోకెన్, ఒక ఆడపిల్లతో ఎలాగా బిహేవ్ చేయాలి అంతే పద్ధతిగా, ఒక గట్టిగా అరిచింది కూడా లేదు ఎప్పుడు నా మీద. అయితే ఇది బాగుందమ్మా ఇంకొకసారి చేద్దామా అంతే. సో ఇలాంటి మంచి డైరెక్టర్ దొరికితే ఏ కొత్త అమ్మాయి కన్నా చాలా ఈజీ అయిపోతుంది యాక్టింగ్. యా, ఎందుకంటే ఆయన చూసి భయపడిపోయో లేకపోతే టెన్షన్ పడ్డము అలా అసలు ఎక్కడ లేదు. నువ్వు వాణి ఫస్ట్ కూర్చోబెట్టి ఇది నీ క్యారెక్టర్, నువ్వు వాణివి, నీ క్యారెక్టర్లో నువ్వు ఉండు. అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా ఈజీగా ఆయన కూడా యాక్ట్ చేసి చూపించడం. ఇలా ఏదైనా సరిగ్గా రాకపోతే చాలా మెల్లగా ఇంకొకసారి చేద్దామా అమ్మ అలాగా ఉండింది. సో ఈయన వల్ల నాకు చాలా బెనిఫిట్. అట్ ద సేమ్ టైం నేను ఆంధ్ర అమ్మాయినే కాబట్టి ఆల్రెడీ విని చూసి ఉండటం వల్ల నాకు ఈ క్యారెక్టర్ చాలా ఈజీ అయిపోయింది. మేబీ ఇంకా ఫ్యూచర్ లో తెలీదు నాకు. ఫ్యూచర్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ కంపల్సరీ ఎలివేట్ అవుతాయి కదా, డిఫరెంట్ కథలు, రకరకాల కథలు, రకరకాల. ఇప్పుడు వాణికి అయితే నేను ఎక్కడ అసలు ఇబ్బంది పడ్డదే లేదు, చాలా ఈజీ అయిపోయింది. మీరేదో నా ఎదురుగా ఉన్నారని జనరల్ ఇప్పుడు మా వాళ్ళు కానీ చూసే ఆడియన్స్ కూడా అనుకుంటారు ఈ యాంకర్ గారు హీరోయిన్ కి గట్టిగా బిస్కెట్లు వేసేస్తున్నారు. జనరల్ గా చెప్తున్నాను సార్, టీజర్ నేను చూసాను అండ్ ఈవిడ సోషల్ మీడియా అకౌంట్స్ నేను ఫాలో అవుతుంటాను, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతాను. ఈవిడది చెప్పేస్తున్నాను నేను యాక్చువల్గా, ఈవిడ ఒక లంగవనిలో కట్టుకొని నీ చూపులని ఒక సాంగ్ పోస్ట్ చేశారు మనదే, మన మూవీలో పోస్ట్. సో
అది అప్పుడు చూసాను. ఇప్పుడు సార్ దగ్గర అది మన టీజర్ చూసినాక అరే కరెక్ట్ గా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో ఈ క్యారెక్టర్ కి అమ్మాయిని భలే సెట్ అంటే బాగా తీసుకున్నారే అనిపించింది నాకు. అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ లో మీరు ఎదిగా అంటే మీకు చెప్పే అంతలోని కాదు, బట్ చాలా హ్యాపీ అనిపించింది సార్. అండ్ మీకు హీరో గారికి కాంబినేషన్ సీన్స్ ఎలా ఉండేవి, అసలు మీ ఇద్దరి మధ్య యాక్టింగ్ పరంగా ఎలా ఉండేది అసలు? ఆయన నాకు చెప్తున్నా కదా, టీం అందరూ మంచి వాళ్ళు దొరికేయడం వల్ల ఆయనకి ఎప్పుడు సినిమా ఈ క్యారెక్టర్లోనే ఉంటారు. సో అండ్ మా ఇద్దరి మధ్య అసలు ఆ కెమిస్ట్రీ చూస్తే వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో తెలుసా అన్నట్టుగా ఉండింది. బట్ అప్పటికి మా ఇద్దరు పరిచయం అంతగా ఏం లేదు, కానీ దీంతోనే పరిచయం అయింది, ఈ మూవీతోనే స్టార్ట్ అయింది. బట్ చాలా క్లోజ్ గా ట్రావెల్ అవటం, ప్రతిదీ డిస్కషన్. సో తను కూడా ఏంటంటే బాయ్ దగ్గర నుంచి అన్ని పనులు చేసేవాడు. సో నేను ఇది అట్లా ఏం లేదన్నమాట, ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల ఏంటంటే సో మా ప్రతి ఒక్కరితోటి యాక్సెస్ కానీ, సో ఆ క్లోజ్నెస్ ఇంకా అక్కడే ఎప్పుడైనా ఇప్పుడు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఇంకెక్కడో దూరంగా వెళ్ళి కూర్చుని వాళ్ళ దీనిలో వాళ్ళు ఉంటే వేరేలా ఉండేది. బట్ 24 hours స్క్రీన్ గురించి, దాని గురించి, సీన్స్ గురించి, మూవీ గురించి డిస్కషన్, ఆ ఎమోషన్లోనే ఉండేవాళ్ళు. కాబట్టి మోస్ట్లీ పర్ఫెక్ట్గా రావడానికి అది కూడా కెమిస్ట్రీ పర్ఫెక్ట్ మ్యాచ్ అవడానికి అది కూడా రీజన్ అన్నమాట. అండ్ వాళ్ళిద్దరు లవ్ అది కూడా అది 90s బ్యాక్డ్రాప్ కాబట్టి ఎక్కువ డైలాగ్లో లేకపోతే ఎక్కువ ఏదో రొమాన్స్ అలా ఉండదు. సో వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూపులతోనే అన్ని కన్వే చేసుకుంటారు. ఒకరి మీద ఒకరి ఇష్టం కానీ ఏదైనా కానీ ఆ చెప్పలేకపోవటం, అది ఆ స్టార్టింగ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, బటర్ఫ్లైస్ అది అంతా. సో ఆ వాణి హరిని చూస్తున్నప్పుడే మనకు తెలియకుండా ఒక స్మైల్ వచ్చేస్తుంది. వాళ్ళిద్దరు చూసుకుంటున్నప్పుడు మనకి ఆ స్పెషల్ ఫీలింగ్, ఆ లవ్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్. అదంతా మనకి ఎక్కడ కూడా ఓవర్ సినిమాటిక్ ఎమోషన్స్ ఉండవు అన్నమాట. సో సబ్జెక్ట్ డ్రైవ్ చేస్తుంటది. నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్రష్లు, ఇప్పుడంటే చాటింగ్లు అండి, ఆ టైంలో లవ్ లెటర్లు కానీ, లేకపోతే మధ్యలో ఒక మీడియాటర్ని పెట్టుకుని ఎవరైనా వస్తున్నారేమో చూడు, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం, ఇవన్నీ గుర్తు చేసిన వాళ్ళు అవుతారు. డెఫినెట్గా అవన్నీ గుర్తొస్తాయి. డెఫినెట్గా వాళ్ళందరూ వాళ్ళని గుర్తు చేసుకుంటారు అప్పుడు. సో అప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం, అప్పుడు ఆ డేస్ ఎలా ఉండేది, ఊరికి ఒకే టీవీ ఉండేది. సో ఎవ్రీ వీక్ అంతా వెయిట్ చేసి, ఫ్రైడే కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఆ సాంగ్స్ కోసం, చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఆ రోజు అందరూ అక్కడికి వెళ్ళిపోయి కూర్చునేది, అక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెయిటింగ్లో ఉండేవాళ్ళు. సో ఆ ఎమోషన్స్ అన్నీ కూడా రీకలెక్ట్ అవుతాయి డెఫినెట్గా. అవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ షేర్ చేస్తారు. వాళ్ళు పాత వాళ్ళు గుర్తొస్తే వాళ్ళకి ఇప్పుడున్న నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతారు. దే ఫీల్ హ్యాపీ అనమాట. అండ్ ఒక సినిమాకి కథ ఎంత ఇంపార్టెంటో, నటీనట్లు ఎంత ఇంపార్టెంటో, మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. కమింగ్ టు దూరదర్శిని మ్యూజిక్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సో కంప్లీట్ ఉన్న సాంగ్స్ అన్నీ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్. ఎక్కడ కూడా సడన్గా సాంగ్ వచ్చేసి మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు. మంచి డ్రైవ్ అంటే వాంటెడ్లీ ఉన్న సాంగ్స్ ఏం పెద్ద లేవు. సో అన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ చాలా క్వాలిటీ సౌండ్ తోటి న్యాచురల్, అంటే ఆ పీడియాట్రికల్ ఫీల్ని ఎక్కడ కూడా డైవర్ట్ చేయకుండా, టక్కన వెస్ట్రన్ వచ్చి ఆ డైవర్ట్ చేయకుండా చాలా న్యాచురల్గా తీసుకెళ్తుంది. ఇప్పటికే సాంగ్స్ అన్నీ కూడా పెద్ద హిట్ ట్రావెల్ అవుతుంది. ఆల్రెడీ వింటున్నారు అందరూ సాంగ్స్, ట్రైలర్స్ చూశారు. సో అన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది. సో ఆ పర్టికులర్ సాంగ్ వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా స్మూత్గా ఆ మూవ్లోకి తీసుకెళ్ళి ఆ ఫీల్ని మీరు కూడా ఎంజాయ్ చేసేలా చేస్తారు. రాజమౌళి సార్ వాళ్ళ ఫాదర్ కూడా అప్రిషియేట్ చేశారు మా అప్పన్న తన్నమ్మన్న సాంగ్ చూశారు. అండ్ ఆ సాంగ్ సుకుమార్ సార్ రిలీజ్ చేశారు. సో సుకుమార్ సార్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అంతకుముందు కార్తికేయ దండు తన ఒక సాంగ్ రిలీజ్ చేశారు. రాజమౌళి వాళ్ళ ఫాదర్ సార్ ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా తయారు చాలా ఎంకరేజ్, అంటే మనం అడిగేదానికంటే ఆయన ఇది బాగుంది అని ఎంకరేజింగ్ గా చెప్తున్నారు, వాళ్ళే పిలిచి అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్ అంటే సార్ ఇప్పటి వరకు మీరు చేసిన మూవీలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఈ మూవీ ఇంకో ఎత్తులా కనిపిస్తుంది. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర నుంచి ఇన్ ఫ్యూచర్లో మేము ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% కంటెంట్ ఓరియంటెడే వెళ్దాం అనేది టార్గెట్ అనమాట. సో ఇప్పటివరకు ఏంటంటే మనం కమర్షియల్ ఆస్పెక్ట్స్లో నాకు వచ్చిన అవకాశాలనే నేను చేసుకుంటూ వచ్చాను. సో నా ఓన్ సబ్జెక్ట్ ఇప్పటివరకు నేను టేక్ ఆఫ్ కాలేదు. అన్నీ వాళ్ళ నుంచి వచ్చిన ఆపర్చునిటీసే అనమాట, అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆపర్చునిటీసే తప్ప నా ఓన్ సబ్జెక్ట్స్ ఏవి కూడా నేను ఇంకా స్క్రీన్ మీద తీసుకురాలేదు. సో అలాంటివి చాలా ఉన్నాయి. అవి కొన్ని బడ్జెట్ రిస్ట్రిక్షన్స్లో రకరకాల కొన్ని చేంజెస్ చెప్పడం వల్ల అట్లా ఏంటంటే కొన్ని కాంప్రమైజ్ కాకుండా వాటిని యాజ్ ఇట్ ఈజ్ మనం స్క్రీన్ మీద తీసుకెళ్ళాలని ఒక టార్గెట్తో అవి అలాగే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అంతా కూడా కంటిన్యూస్గా
ఓన్ స్క్రిప్ట్స్ పైన కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అవే వస్తాయి. అండ్ కమింగ్ టు గీతిక గారు, సో ఒక మంచి తెలుగు అమ్మాయి, ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ ఉన్నారు మన వాళ్ళు, తెలుగు వాళ్ళు కూడా. ఈ సినిమాతో మీరు ఇంకా మంచి సక్సెస్ అవ్వాలి మేము కూడా కోరుకుంటున్నాం. తెలుగు అమ్మాయి ఆ స్థాయిలో ఉండాలని మేము ముఖ్యంగా ప్రాంతీయ అభిమానం మదర్ టంగ్ ఉంటుంది కాబట్టి. సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీ దగ్గర నుంచి ఎలాంటి సబ్జెక్టులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే డైరెక్టర్లు ఎలాగో ఉంటుంది, అంటే మీకంటూ కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో అది పెద్ద ప్రశ్నే. చెప్తే అలాంటివి రెడీ చేసుకుంటాం. అదే కదా, ఇప్పటి నుంచి చెప్తే కదా వాళ్ళకి కూడా ఒక ఇది అవుతుంది. రైటర్స్ కి డైరెక్టర్స్ అందరికి ఒక అంటే ఇప్పుడు అందరూ నన్ను సాఫ్ట్ గా ఇలాంటి క్యారెక్టర్స్ లో ఆల్రెడీ చూసున్నారు, చేసున్నాను. కానీ అంటే తెలియంది ఏంటంటే నేను ఎన్సీసీలో అండ్ చిన్నప్పుడు కబడ్డీ క్యాప్టెన్ లో ఇలా కూడా ఉన్నాను. సో ఏదైనా యాక్షన్ మూవీ వస్తే ఐ కెన్ డూ దట్. డైరెక్టర్స్ అంతా లేడీ సూపర్ స్టార్ లాగా, విజయశాంతి లాగా స్పోర్ట్స్ సబ్జెక్ట్స్ అంత ఆవిడతో కంపేర్ చేస్తేనే అసలు చాలు. అలాంటిది ఏదైనా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వస్తుంది ఒకటి, క్రికెట్ సంబంధించింది. బట్ యా ఏదైనా ఇలాంటి కొంచెం స్ట్రాంగ్ రోల్స్ వస్తే అది గ్రేట్ఫుల్. ఎస్, సో ఫైనల్గా మా వ్యూవర్స్ కోసం మీ మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఇద్దరు? సో మీ ప్రేక్షకులకు ఒకటి, మా దూరదర్శన్ మూవీని చూడండి. మంచి సాంగ్స్, మంచి కంటెంట్, మిమ్మల్ని ఒక 90s తీసుకెళ్లే ఒక కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్కి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో అది ఈ మూవీ చూపించారు అంటే వాళ్ళు మీ గురించి ఎంత ఆలోచిస్తున్నారు అని మీకు అర్థమవుతుంది, మీ గురించి వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు అని వాళ్ళకి తెలుస్తుంది. సో మీ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి హ్యాపీగా మీరు ఈ మూవీని చూడండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయండి, మీరు ఎంటర్టైన్ అవ్వండి. అప్పట్లో ఎలా ఉండేది, వాళ్ళకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇప్పుడు మీకు రకరకాలు ఉన్నాయి, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, మన ఛానల్స్ అన్నీ ఉన్నాయి. అంతమంది మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో అప్పుడు ఉండే ఒకే ఒక్క ఛానల్ దూరదర్శిని. ఆ ఒక్క దూరదర్శిని ద్వారా వాళ్ళు ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. వాళ్ళ కష్టాన్ని శారదిదేయడం కోసం 1 వీక్ వెయిట్ చేసి చిత్రలహరి ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో ఆ తీపి జ్ఞాపకాలను మీ పేరెంట్స్ మీరు గుర్తు చేయాలి అంటే పేరెంట్స్ని కలిపి ఈ సినిమాకి తీసుకెళ్ళండి. మీరు కూడా పేరెంట్స్ కోసం ఏం చేయాలి అనేది మీరు రియలైజ్ అవుతారు. మీ బాండింగ్ పెరగడానికి ఈ మూవీ డెఫినెట్గా హెల్ప్ అవుద్ది. సో ప్లీజ్ వాచ్ మై దూరదర్శిని మూవీ. థ్యాంక్ యూ. మీరు సార్ ఆల్రెడీ అంతా చెప్పేసరి నేను చెప్పడం కూడా ఏం లేదు. మా వాణి హరీలు చాలా కష్టపడి ఇష్టంగా చేసిన మూవీ ఇది. అండ్ ఈ కాలంలో ఉన్న లవ్ స్టోరీలా కాకుండా చాలా ప్యూర్గా, చాలా జెన్యూన్ లవ్ స్టోరీ. మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ దూరదర్శిని. ఎస్, ప్రస్తున్నటువంటి బిజీ షెడ్యూల్లో కనీసం మన ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడుకునే తీరిక సమయం లేని పరిస్థితులు మనం చూస్తున్నాను. సో మన జ్ఞాపకాల్ని మన ముందుకు తీసుకొస్తుంది దూరదర్శిని మూవీ. సో డెఫినెట్గా ఈ మూవీని థియేటర్లో ఇంట్లో అందరూ కలిసి చూడాల్సిన మూవీ కాబట్టి డెఫినెట్గా చూడండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే కార్తికేయ గారి యొక్క డైరెక్షన్ నుంచి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గతంలో చాలా సినిమాలు చూసాం అండ్ మన తెలుగు అమ్మాయి హీరోయిన్గా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.